వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 9లో గురువు, దశమంలో కేతువు, లాభంలో శుక్రుడు. దైవబలం సహకరిస్తున్నప్పటికీ బాధ్యతలని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ముందుకు సాగాలి. భాగ్యస్థాన గురుబలం ధర్మబుద్ధిని, పెద్దల ఆశీర్వచనాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగంలో స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. శుక్రబలం వల్ల ఆర్థికంగా కొంత మేలు జరుగుతుంది. స్నేహితుల ద్వారా ఉపయోగకరమైన అవకాశం లభిస్తుంది. స్థిరాస్తి, వాహన, కుటుంబ నిర్ణయాల్లో తొందర లేకుండా నిదానంగా ఆలోచించాలి. సృజనాత్మకంగా చేసే పనుల్లో ఆలస్యం కలగవచ్చు, కానీ ఫలితం బాగుంటుంది. ఉద్యోగంలో ఏకాగ్రతను పెంచండి. ఆంతరంగికమైన విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. ఎంత గోప్యంగా ఉంటే అంత మంచిది. వ్యాపారంలో అభివృద్ధికి అవసరమైన మార్గాలను పెంచుకునే అవకాశం కనపడుతుంది. నూతన పెట్టుబడులను వాయిదా వేయటం మంచిది. మాటలో మృదుత్వం పాటిస్తే సమస్యలు తగ్గుతాయి. మాట్లాడేటప్పుడు మీ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియచేయాలి. సేవా కార్యక్రమం లేదా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిత్రుని సహాయం వల్ల ఒక పనిలో విజయం లభిస్తుంది. వారం మధ్యలో ఆధ్యాత్మిక పురోగతి శాంతిని ప్రసాదిస్తుంది. వృశ్చిక రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది. ఏ ఆలయాలను దర్శించాలి గురుగారు వారు? చంద్ర దర్శనం మేలు చేస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి? చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి.